రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి, అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజాసేవని, రాష్ట్రాభివృద్ధిని 10 తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలురాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో, ఆకాంక్షతో, సంకల్పంతో పనిచేయడానికి రాజకీయ పార్టీలు పెడతారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకివ్వటానికి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకివ్వటానికి ఒక పార్టీ వచ్చింది. ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది? ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా, రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెవరివి అసలు రానివ్వటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి? నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి, దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా తమరేగా మాట్లాడింది. వచ్చిందా? రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా, ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా, నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ, ఆయన ఏంటంట, ఆయనకి దమ్ము, గుండెల్లో ధైర్యం ఉందంట, ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట, ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంట, రెచ్చగొట్టకూడదంట ఆయన్ని. ఎవరు రెచ్చగొట్టాడు? సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు? ఏం చెప్పారు మీరు? వాడుకోవటమేనా రాజకీయం కోసం? అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా తెలియక కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు? మీరు ఎత్తుకోండి డిక్షనరీలో, నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా. ఏమయ్యారు? ఏం చేశారు? ఆ ఉద్యోగం మీద ఉన్నారా? పోనీ అది ఎప్పుడు జరిగింది? మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏలుబడి చేస్తుండగా 2017లోనో 16లోనో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్ మీద ఆ విషం చిమ్మి మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. ఏమైంది? అది ఒకటే కాదు, ఇవాళ ఆయన అంటాడు పీకల కోస్తాం. ఎవడన్నాడు పీకల కోస్తామని? జగన్ గారు అన్నాడా పీకల కోస్తామని? ఎవరు ఇవాళ పీకలు కోస్తున్నది ఎవరు? ఎవరు ఏలుబడిలో పీకలు తెగుతున్నాయి? ఇవాళ కిరాతకంగా నరరూపు రాక్షసుల్లాగా నీ పచ్చ సైకోలందరూ కూడా తెగబడుతుంటే కనపడదా? రాజా ది గ్రేట్ సినిమాల హీరోలాగా ఉంటాం మనము. ఏమో సార్, నాకు కనపడదు సార్, కనపడదు, వినపడదు. పోనీ మీ కార్యకర్తలన్నా చూసుకుంటున్నావా? నీ జెండా మోసిన కార్యకర్తల్ని నీ కోసం అహోరాత్రులు మోటార్ సైకిళ్ళు తాకట్టు పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా వేలు లక్షలు ఖర్చు పెట్టి నాశనం అయిపోయినటువంటి కార్యకర్తలను ఏమైనా చూస్తున్నావా? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని ఉద్దేశిస్తున్నావు అంటున్నా. ఏదో హెలికాప్టర్ మేము ఎక్కించుకోలేదని ఏడుస్తున్నామని మళ్ళీ ఏదో డైలాగ్ చెప్పడం తప్పితే, మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎక్కి తిరగటం తప్పితే ఏముంది? ఎవరిని చూస్తున్నారని అడుగుతున్నాను. మళ్ళీ చెప్తాడు ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఈ ఆర్థిక వ్యవస్థను ఆయన మాత్రమే నడపగలడు, నాకు నడపటం చేత కాదు, నాకు పోరాటం చేత. ఓ అబ్బా, చాలా పోరాటం చేస్తున్నాం సంవత్సరం నుంచి. ఏం పోరాటం చేస్తున్నాం? కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు? ఏ వ్యవస్థ మీద? ఇవన్నొద్దు. మీరు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈ రెండింటికి మీరే కదా, మీరు మంత్రి కదా. మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖలో ఏ రోజన్నా ఆ శాఖలో విషయాలను ఏమన్నా పట్టించుకున్నారా మీరు?
ఆ శాఖ గురించి సమీక్ష చేశారా కనీసం? పర్యావరణం కూడా మీరే కదా, ఏం సమీక్ష చేశారని అడుగుతున్నాను. ఎక్కడ చేశారు?